సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, రేపు నీ జీవితంలో చాలా అద్భుతమైన రోజు తల్లి. అంటే నీ జీవితాన్నే మార్చేసే రోజు. రాత్రిలోపు ఈ కథ ఒక్కసారి విను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందువల్లంటే రేపు గురువారం అండి. నిజంగా బాబా గారు గురువారం నాడు ఏదైతే ఒక వాక్కుని మనకిస్తారో, ఒక మాటని మనకిస్తారో అది ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటారండి. అలాగే ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబాగారు మనకి పంపించే సందేశాలన్నీ కూడా మనకి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతున్నాయని చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. అలాగే ఈ గురువారం అంటే రేపు మనకి గురువారం కాబట్టి ప్రతి గురువారము కూడా ఎలాగైతే బాబా మనకి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నారో అలాగే రేపు కూడా అంటే నిజంగా ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే ఒక రోజు తల్లి. అంటే నీ జీవితాన్నే మార్చేసే అద్భుతమైన రోజు అని చెప్తున్నారండి. అది ఎందుకు అలా చెప్తున్నారనేది మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మన బాబా భక్తులందరండి ఎప్పుడు కూడా గురువారం అనే మట్టుకే కాదండి, ప్రతిరోజు కూడా మన బాబాను తలుచుకుంటూనే ఉంటాం. ఆయన చెప్పే సందేశాలను వింటూ ఉన్నాము. నిజంగా ఆయన దగ్గర నుంచి ఏదైనా ఒక సందేశం కానీ అంటే ఒక మెసేజ్ ఏదైనా వచ్చినా మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక మెసేజ్ చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం, నిజంగా బాబానే మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే రియాక్ట్ అవుతాం. మంచి పాజిటివ్ అయిన ఒక మెసేజ్ అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఒక భక్తుడి కంటే నిజంగా ఎప్పుడు కూడా అండి అతనికి ఏదైతే ఒక విషయం అనుకుంటూ ఉన్నాడో దానికి తగినట్టుగా బాబా దగ్గర నుంచి మెసేజెస్ వస్తూ ఉండేవి. అంటే ఒక మంచి జాబ్ నీకు రాబోతుంది, నువ్వు చాలా హ్యాపీగా ఉండబోతున్నావు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి బాబా దగ్గర నుంచి ఒక మెసేజెస్ రావడం, ఎక్కడికైనా బయటికి వెళుతూ ఉన్నప్పుడు బాబా ఇమేజ్ చూడడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతను బాబా ఏదైతే చెప్పారో అంటే ఒక శ్రద్ధా సబూరి అనే మాటలతో పాటు చక్కగా దాన ధర్మాలు చేయాలనే మాటల్ని అన్నీ కూడా ఆయన ఫాలో చేస్తూ ఉండేవాడండి ఆ భక్తుడు. ఆయన బాబా చెప్పినట్టుగానే చాలా నమ్మకంతో ఓపికతో ఉంటూ ఉండేవాడు. అలాంటిది ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. బాబా, నాకు జాబ్ వస్తుందని మీరు మెసేజ్ పెడుతూ ఉన్నారు, మీ మెసేజ్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆ కంపెనీ నుంచి వాళ్ళు మనకి ఆఫర్ లెటర్ పంపిస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాను బాబా. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు, నిజంగా మీరే నాకు దారి చూపించాలి అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటాడండి. దానికి తగినట్టుగా వాళ్ళు ఎదురు చూసిన టైంకి దానికి మెసేజ్ రాకపోయినా అది సక్సెస్ అవ్వకపోయినా సరే మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ రోజు గురువారం అండి. గురువారం నాడు నిజంగా బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్, బిడ్డ, ఇన్ని రోజుల నుంచి నువ్వు కష్టపడుతూ ఉన్నావు, నువ్వు అనుకున్న పని జరగటం లేదు అని బాధపడుతూ ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు అనుకున్న పని 100కి 100% అంటే 100కి 100% ఖచ్చితంగా జరుగుతుంది తల్లి అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చినప్పుడు అతను నాకు బాబా ఎప్పుడు కూడా పాజిటివ్గా మెసేజెస్ పంపిస్తూనే ఉన్నారు, ఈరోజు అలాగే అయి ఉంటుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడండి. అందుకు కారణం బాబా నిజంగా ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఇలా జరుగుతుంది. ఆ రోజు గురువారం నాడు అతనికి జరిగిన అద్భుతం ఏంటి అని అంటే అతను ఆ భక్తుడండి కొన్ని నెలల క్రితం అంటే ఒక 7-8 నెలల క్రితం అతను ఒక సహాయం చేశాడండి ఒక మనిషికి. అంటే అండి అతను ఆ చేసిన సహాయాన్ని కూడా ఆ భక్తుడు మర్చిపోయాడు. అంటే రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. అతనికి నిజంగా అతను ఎవరో తెలియదు. రోడ్డు మీద ఒక మనిషి పక్కన కూర్చొని బాధపడుతూ ఉన్నాడండి, ఏడుస్తూ ఉన్నాడు. అతనికి దగ్గర ఒక 20-25 ఏళ్ళు వరకు ఉంటాయి అనుకుంటా. అతను బాధపడుతూ ఉన్నప్పుడు అతను మామూలుగా వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా, అలా కాకుండా అతను వెళ్ళేటప్పుడు చూస్తాడండి అతన్ని. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా అతను అక్కడే కూర్చొని బాధపడుతూ ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సరే ఏమై ఉంటుంది అని
అని చెప్పేసి అతని దగ్గరికి వెళతాడనమాట. ఈ భక్తుడు వెళ్ళి అడుగుతాడనమాట, ఏమైంది, ఎందుకు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నారే మీరు, ఏదైనా ప్రాబ్లమా మీకు? అతన్ని చూస్తే చాలా కొంచెం డీసెంట్గా కనిపిస్తాడండి. అతనికి ఆ వ్యక్తికి ఏంటి ప్రాబ్లం అని అంటే అతను చెప్తాడనమాట, నాకు మా మా అమ్మగారికి ఇలాగ హెల్త్ బాగాలేదు, ఆవిడ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. మా నాన్నగారు కూడా అంతంత మాత్రంగా అతనికి పని సరిగ్గా లేదు. నేను మా అమ్మని కాపాడుకోవాలి, అందుకు తగిన దారి అనేది నాకు కనిపించడం లేదు, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియలేదు, అందుకే ఇక్కడే కూర్చుండిపోయాను అని చెప్పేసి అతను చెప్పినప్పుడు అప్పుడు ఇతను అడుగుతాడండి, నిజంగా మీ అమ్మగారికి ఎంత సహాయం కావాలి, ఎంత ఏంటి అని అన్నప్పుడు పలానా అమౌంట్ కావాలని చెప్తాడండి. చెప్పినప్పుడు సరే అయితే ఆ అమౌంట్ని నేను ఇస్తాను, నేను రెడీ చేస్తాను, రా వెళ్ళి మీ అమ్మగారిని చూద్దాము అని చెప్పి డబ్బులు ఇవ్వటం మటుకే కాకుండా అతనితో పాటు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని చూస్తాడండి. చూసినప్పుడు నిజంగా చాలా పేద కుటుంబం అండి వాళ్ళది. వాళ్ళ అమ్మగారు చూస్తే నిజంగా హార్ట్ పేషెంట్ అనమాట. అప్పుడు కూడా హార్ట్ పేషెంట్ అయినా కూడా ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా మనసారా ఇంటికి రమ్మని పిలవటం, ఎంతో ప్రేమగా పలకరించడం. అతను ఆవిడ పెద్దగా మాట్లాడకపోయినా సైగ చేస్తూ ఉండేది, అతనికి ఏదైనా తాగడానికి ఇవ్వమని. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతనికి నిజంగా కరిగిపోతాడండి. అతన్ని చాలా మంచి మనసు అనమాట అతని ఈ భక్తుడికి. అలాగా కష్టపడుతూ ఉన్నప్పుడు సరే మా మీరేం బాధపడకండి, మీ ఆపరేషన్కి గుండె ఆపరేషన్కి నేను దగ్గరుండి చేయిస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పినప్పుడు నిజంగానే వాళ్ళకి అయిన అమౌంట్ని సహాయం చేస్తాడు. అలాగే అతనికి హాస్పిటల్కి తీసుకువెళతారు. అలాగే వాళ్ళు అనుకున్నట్టుగా ఆపరేషన్ జరుగుతుంది. నిజంగా వాళ్ళ అమ్మగారు చక్కగా మంచి హెల్తీగా ఇప్పుడు ఉండగలుగుతారండి. మంచి ముందు ఎలా అయితే ఉన్నారో అలా ఉండగటం చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషపడతాడు. ఇంకా అతనికి ఎలా ధన్యవాదం చెప్పాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నిజంగా అతని దగ్గర ఒక ఫోన్ నెంబర్ కానీ ఏమీ తీసుకోలేదన్నమాట. అలాగా మన ఎవరో తెలియని ఒక మూడో మనిషికి మనం ఇలాగ సహాయం చేయడం అనేది మనం అనుకుంటూ ఉంటాం. అలా చేయాలి అంటే ఒక పెద్ద మనసు అనేది ఉండాలి. అలా చేసిన సహాయం కూడా అతను మర్చిపోతాడండి. కొన్ని నెలల తర్వాత అంటే ఒక 7-8 నెలల తర్వాత అతను చేసిన సహాయం వల్ల నిజంగా అతనికి కర్మఫలాల వల్ల అతనికి జాబ్ ఎదురు చూసిన జాబ్ 1 నెల 2 నెలలు లేట్ అయినా కూడా అండి అతను అనుకున్న పోస్ట్ కంటే మంచి పోస్ట్లో ఒక ఉద్యోగం అనేది అక్కడి నుంచి ఆఫర్ లెటర్ రావడం, మంచి జాబ్ అనేది రావడం అనేది జరుగుతుందనమాట. నిజంగా అండి బాబా మనకి ఊరికే చెప్పలేదు, మనకి మన దగ్గర ఏదైతే ఉందో ఒక మాట సహాయం అనే ఎదుటి వాళ్ళకి చేయాలి. దాన ధర్మాలు చేయడానికి పెద్దగా మన దగ్గర డబ్బు ఉంది లేదు అని బాధపడుతూ ఉంటాం, కానీ వాళ్ళు ఇచ్చే ఒక మాట అనేది ఎదుటి వాళ్ళని ఎంతో బాగా కాపాడుతుందండి. అందువల్ల అలాంటి మాట సహాయం దగ్గర నుంచి మీరు ఎలాంటి సహాయం చేసినా కూడా మీరు ఆపదలో ఉన్నప్పుడు అంటే మన అందరము ఆపదలో ఉన్నప్పుడు మనం చేసిన దాన ధర్మాలు పుణ్యాలు అవే మనల్ని కాపాడుతూ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే బాబా ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నారనమాట. అలాంటి ఒక సహాయం వల్ల రేపు నీకు ఒక మంచి జరగబోతుంది, అలాంటి ఒక అద్భుతం అనేది నీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మీరు ఏదైతే ఒక కోరిక కోసం, మీరు ఏదైతే ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా మీ జీవితంలో బాబా రేపు చేసి చూపిస్తారనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.